నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. లెక్కలతో సహా ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఒక వర్గం మీడియాకి మాత్రం ఇవేవీ పట్టవు. కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పని, అది కూడా వ్యక్తిగతంగా విమర్శించడమే తమ పనిగా పెట్టుకున్నట్టు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడంటూ నీతి ఆయోగ్ రిపోర్ట్ని చూపిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ రోజు మీడియా కూడా అదే అంశం మీద డిబేట్లు పెట్టింది. చూడండి, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అంటూ నీతి ఆయోగ్ రిపోర్టు కూడా ఇదే చెబుతుంది అంటూ ఊదరగొట్టారు. కానీ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలను తప్పుపడుతూ అవి కాదు లెక్కలు, మీకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే కాదు, అన్నీ చూడాలి అంటూ కాగ్ లెక్కలు చూపించి ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందని ప్రతి దాన్ని లెక్కలతో సహా చూపించారు. ఆ లెక్కలు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత లెక్కలు కాదు, కాగ్ లెక్కలు చూపిస్తూ మరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి కొట్టుకునే పని లేదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే అంటూ సవాళ్లు విసిరారు. అయితే ఒక వర్గం మీడియాకి మాత్రం ఇవేవీ పట్టవు. అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ఈ లెక్కల గురించే మాట్లాడలేదు అన్నట్టుగా వారి వ్యవహారం ఉంది. ఎంతసేపు జగన్ నాశనం చేశాడు, జగన్ ఒక విధ్వంసకారుడు అంటారే కానీ జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా చెప్పలేదు. అలా చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి ఏదో చివర్లో మాట్లాడిన 2.0 గురించి, ఇంకా ఇతర రాజకీయ అంశాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల్లో 1,45,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూపిస్తే దానికి సమాధానం ఉండదు. కానీ జగన్ 2.0 అంటే మాత్రం జగన్ ఇంకా ఊహల్లోనే బతుకుతున్నాడు, జగన్ ఇంకా మారేలా లేరు అంటూ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం లేక ఇలా వ్యక్తిగత అంశాల మీద చర్చలు జరుపుతున్నారా అన్న అభిప్రాయం కూడా మీడియా వ్యవహరిస్తున్న తీరును చూస్తే కలుగుతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకేసారి సుదీర్ఘంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాల గురించి మాట్లాడడం కంటే అంశాల వారీగా మాట్లాడితేనే ఒక్కో అంశం మరొక అంశాన్ని డామినేట్ చేసే అవకాశం ఉండదు. ఇలా చేయడం ద్వారా 90% లెక్కలు చూపించి ప్రశ్నించిన వాటికన్నా చివర్లో ఏదో రాజకీయంగా మాట్లాడినవే హైలైట్ అవుతున్నాయి. కాబట్టి అంశాల వారీగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ప్రజల్లోకి ఇంకా ఎక్కువ శాతం వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.